మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఎన్నికకు గైహాజరయ్యారు. దీంతో కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అఫిషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్రబాబు ఓటేయటంతో తలారి గౌతమి ఎన్నిక లాంఛనమైంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఇక కళ్యాణదుర్గం మున్సిపల్ పీఠం అయితే టీడీపీ కైవసం చేసుకుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? తలారి గౌతమి మున్సిపల్ చైర్మన్ గా గెలిచింది. అయితే ఇంతకు ముందు ఉన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి మున్సిపల్ చైర్మన్ గా తన విధులకు సరిగా హాజరు కాలేదని తర్వాత పలు ఆరోపణలతో ఆయన్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరిగి ఎన్నికలు అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు పెట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తలారి గౌతమి ఘన విజయం సాధించింది. మొత్తం కళ్యాణదుర్గం వ్యాప్తంగా 24 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉండగా అందులో 13 ఓట్లు, తర్వాత ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఓట్లు కూడా గౌతమికే పడటంతో తలారి గౌతమి కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తలారి గౌతమి వాళ్ళ అభ్యర్థులందరూ కూడా ఆమె ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా ఘనంగా అక్కడ వేడుకలు చేసుకుంటున్నారు. అదేవిధంగా అక్కడ నిన్నటి నుంచి ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. పోలీసులందరూ కూడా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినారు. శ్రావణి, అయితే టీడీపీ అభ్యర్థి తలారి గౌతమి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా, అభిమానులందరూ కూడా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రావణి, నరేష్, మరి వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా ఈ ఎన్నిక గైహాజరైనట్టు తెలుస్తుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? వైసీపీకి చెందిన అభ్యర్థులకు కేవలం అక్కడ మనకు ఎవరు నిలబడ్డారు, వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఎవరు అనేది కూడా సమాచారం లేదు శ్రావణి. అయితే నామకే వాస్తిగా వైసీపీ అభ్యర్థులు అక్కడ పోటీ చేయడం జరిగింది. వారికి 11 ఓట్లు మాత్రమే కౌన్సిలర్లు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు అందులో కూడా ఉన్న కళ్యాణదుర్గంలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఇద్దరు గైర్హాజరవడం జరిగినట్లు మనకు తెలుస్తోంది. అయితే వైసీపీ అభ్యర్థులకు చాలా తక్కువ మోతాదులో ఓట్లు నమోదైనట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యానికైతే టీడీపీ అభ్యర్థి తలారి గౌతమి విజయం సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణి, నరేష్, ఇక ఈ ఎన్నిక విజయంపై టీడీపీ నేతలు ఏమంటున్నారు? టీడీపీ నేతలందరూ కూడా ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకి కళ్యాణదుర్గంలో చాలా అధికారులతో సమన్వయంతో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నటి నుంచే ఈ ఏర్పాట్లలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక న్యాయబద్ధంగా ఈ ఎలక్షన్ జరగాలని, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరగాలని కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో భాగంగానే ఇక్కడ అన్ని కూడా సవ్యంగానే జరిగినాయి. ఈ ఎన్నికల్లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. శ్రావణి, రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.